శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము ట్విన్ సోల్స్ గురించి చెప్పుకున్నాం. ఈ భాగంలో మనము ట్విన్ ఫ్లేమ్స్, జంట జ్వాలలు. ఈ సబ్జెక్టు చాలా అవసరమైనది, ముఖ్యమైనది. కానీ ఇది ఒక ఎవరి ఆలోచనలు వాళ్ళు, లేకపోతే ఎవరి అవసరానికి వాళ్ళు వాడుకుంటున్నారు కాబట్టినే వివిధ రకాలుగా డైవర్షన్స్ కానీ, వివిధ రకాలుగా అర్థాలు రావడానికి కానీ అవకాశాలు ఎక్కువ ఏర్పడడానికి ఈ సబ్జెక్టు కారణమైందనమాట. అసలుగా దీనిలో ఏమున్నది, ఎందుకు అవసరము, మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఎందుకు ముఖ్యమైనదో, ఎంతవరకు ముఖ్యమైనదో తెలుసుకుంటే ఎక్కడ అవసరమైందో అంత మాత్రమే దాన్ని మనము వాడుకుంటాము. అనర్థాలు కానీ, అనవసరంగా కానీ వాడుకోకుండా ఉండడానికి కానీ, లేకపోతే తప్పుడు మార్గాల్లో వెళ్ళకుండా ఉండడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే ఈ సబ్జెక్టు గురించి కూడా నేను చెప్పడానికి కారణం అన్నమాట. సో అందరికీ ఇష్టమైన సబ్జెక్టు, తెలిసిన సబ్జెక్టు ఏమి అంటే ట్విన్ ఫ్లేమ్స్, జంట జ్వాలలు. సో ఇక్కడ మనకి సోల్మేట్స్లో, సోల్ రిలేటివ్స్లో, ట్విన్ సోల్స్లో మనకి ఆత్మలు ఉంటాయి. కానీ ఈ జంట జ్వాలల్లో అంటే ట్విన్ సోల్స్లో మాత్రము రెండింటి యొక్క సోల్స్ కాదు. యాక్చువల్గా ట్విన్ సోల్స్ అంటే పెనట్రేట్ అయి ఉండేటువంటి రెండు సోల్స్. సో అది ఏ విధంగా ఉంటుంది అనేసి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక శక్తి ఏ విధంగా ప్రయాణం చేస్తుంది అనేసి అని చెప్పుకున్నప్పుడు మనం ఆల్రెడీ ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఒక శక్తి ఇలా, రెండవ శక్తి ఇలా, అంటే పాము మాదిరిగా మనకి ఇలా పెనిట్రేట్ అయినటువంటి శక్తులు అనమాట. ట్విన్ సోల్స్ అనగానే మనకి రెండు ఆత్మలను పక్కన ఉంటాయి. కానీ ట్విన్ ఫ్లేమ్స్లో రెండు అగ్ని జ్వాలలు పక్కన కాదు. జంట జ్వాలలు అనగానే రెండు జ్వాలలు. సో అవి పెనిట్రేట్ అవ్వాలి. రెండు జ్వాలలు అనేసి అంటే ట్విన్ సోల్స్ ఇలా ఉంటుంది, ట్విన్ ఫ్లేమ్స్ కూడా ఇలానే ఉండాలి. కానీ కాదనమాట. ట్విన్ సోల్స్లోనూ పక్క పక్కన ఉన్న ఆత్మలు కాకుండా ట్విన్ ఫ్లేమ్స్లో మనకి ఇలా ఉండాలి అనమాట. సో ఇలా అవ్వడం కోసమనే మనకు అంటే పెనట్రేట్ అవ్వాలి, మర్జ్ అవ్వాలి, కలయిక జరగాలి. అందుకనే ట్విన్ ఫ్లేమ్స్లో మనకి కలయిక అనేది జరుగుతుంది. ఆ కలయిక జరగడం కోసం అని చెప్పినే ఈ ట్విన్ ఫ్లేమ్స్లో మనకి ఏం చేస్తూ ఉన్నాయి అంటే మనకందరికీ తెలిసినటువంటి ఓషో కాన్సెప్ట్ అంతా ఈ ట్విన్ ఫ్లేమ్స్ మీదనే మనకి జరుగుతూ ఉంటుంది. అక్కడ ఒక ఆడవాళ్ళు, ఒక మగవాళ్ళు కలయికతో వాళ్ళ ట్విన్ ఫ్లేమ్స్ని కనుక్కొని వాళ్ళతో జరిగినటువంటి కలయికతోనే వాళ్ళ శక్తులు ముందరికి వెళ్ళడం అనేది, ఆ కాన్సెప్ట్ అనేది మనకందరికీ తెలుసు. ధ్యానం చేసే ప్రతి ఒక్కరూ కూడాను ఈ ఓషో కాన్సెప్ట్ కానీ, ట్విన్ ఫ్లేమ్స్ కాన్సెప్ట్ కానీ అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా దానితో ముందరికి తొందరగా వెళ్ళవచ్చునన్న ఆలోచనతో కూడాను ఇలాంటి సంబంధాలు, అక్రమ సంబంధాలని పర్టికులర్గా చెప్పచ్చునమాట. సో అక్రమము అనేసి ఎందుకు అంటున్నాను అనేసి అంటే ఒక మ్యారేజ్ అయినటువంటి స్త్రీ కానీ, ఒక పురుషుడు కానీ ఇతరులతో పెట్టుకునేదాన్ని అక్రమము అనేసి అంటారు. అంటే సక్రమం కానిది అక్రమమైనది అనమాట. కానీ ట్విన్ ఫ్లేమ్స్లో ఏం జరుగుతుంది అనేసి అంటే మనకి ఒక ఆత్మతో ఇంకొక ఆత్మ కానీ, లేకపోతే ఒక శరీరం ఇంకొక శరీరంతో కానీ కలయిక జరిగినప్పుడు శక్తి అనేది ముందరికి వెళ్ళడం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ ముందరికి వెళ్ళాలి, ముందరికి తొందరగా వెళ్ళాలి, జెట్ స్పీడ్లో, ర్యాకెట్ స్పీడ్లో వెళ్ళాలి అన్న తపనతోనే ఈ కలయిక కోసం అనేసి అని, ట్విన్ ఫ్లేమ్స్ కోసం అనేసి అని, పక్కనున్న అతను ట్విన్ ఫ్లేమా కాదా, లేకపోతే పక్కనున్న ఆమె ట్విన్ ఫ్లేమా కాదా అనేది ముఖ్యం కాదు, తొందరగా వెళ్ళాలి అన్న ఆలోచనతో కూడా కొంతమంది ఇలా సంబంధాన్ని నెలకొల్పుకోవడము, ఏర్పరచుకోవడం అనేది చేస్తున్నారు. అది కన్ఫర్మ్. సో మనకు యాక్చువల్గా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ట్విన్ ఫ్లేమ్స్ అనేసి ఇంకా అర్థం చేసుకున్నాము అనేసి అంటే ఇది ఎంతవరకు అవసరమో అనేది కూడా మనకు అర్థమవుతుంది. సరే, జంట జ్వాలలు అనగానే రెండు ప్రకాశవంతంగా ముందరికి వెళ్ళేటువంటి జ్వాలల యొక్క కలయిక అని మాత్రం ఇక్కడ అర్థం చేసుకోండి. సో ఆ జంట జ్వాలలు రెండు జ్వాలలు కూడా తపనతో ముందరికి వెళ్ళాలన్న ఆలోచనతో ఉండేటువంటి జ్వాలల యొక్క ఆకర్షణ ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా ఏ ఫ్లేమ్ అయినా కూడా, అంటే ఏ సోల్ అయినా కూడాను మనకి ముందరికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇద్దరు యొక్క తపనతో ఆ జంట జ్వాలలు అనేటివి ఏర్పడి ఆ జ్వాలల యొక్క తపన శక్తితో, ధ్యానంతో ముందరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ
అతను మనకు పర్ఫెక్టా కాదా, ఆమె మనకు పర్ఫెక్టా కాదా అనేది కాదు, ఇద్దరి యొక్క తపన అనేది చాలన్నమాట. అది ఆడ మగ కావచ్చు, లేకపోతే ఆడ కావచ్చు, మగ కావచ్చు. ఎందుకంటే తపన ఇక్కడ జ్వాల అనేది ఇంపార్టెంట్. కానీ మనం ఏం చేస్తున్నాము అనేసి అంటే ఒక ఆడ ఒక మగ ఖచ్చితంగా ఉండాలి అనేసి అని మనం అనుకుంటూ ఉన్నాం. కాబట్టి తప్పుడు మార్గాలలో వెళ్ళడానికి కూడా అవకాశం ఉన్నది. ఇలా చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే ఒక భార్యాభర్త మాత్రమే ట్విన్ ఫ్లేమ్స్ కారనమాట. అక్క చెల్లెలు, అన్న తమ్ముడు, లేకపోతే అన్న అక్క, అక్క తమ్ముడు, తల్లి తండ్రి, లేకపోతే కూతురు తండ్రి, ఇలా ఏ ఇద్దరు కూడాను ఇక్కడ మనకి ఎనర్జీతో పెనట్రేట్ అవ్వడానికి మనకి అవకాశం అనేది ఉంటుందన్నమాట. దీనికి ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు ఇంకా సులభంగా అర్థమవుతుంది. మహావతార్ బాబాజీ అందరికీ తెలుసు. మహావతార్ బాబాజీ యొక్క ట్విన్ ఫ్లేమ్గా ఎవరిని చెప్పవచ్చునంటే వాళ్ళ సిస్టర్ని అనమాట. మనకు అందుకనే మహావతార్ బాబాజీ యొక్క ఫోటో చూపించినప్పుడు ఒక నలుగురు కూర్చొని, అగ్ని చుట్టూ నలుగురు కూర్చొని ఉండడం అనేది, దాంట్లో లాహిర్ మహాశైలు, యుక్తేశ్వరు, ఇది మహావతార్ బాబాజీ వాళ్ళ చెల్లెలు అనమాట. ఆమె పేరైతే నాకు తెలీదు. వాళ్ళ చెల్లెలు నలుగురు కూర్చొని సమావేశంలో చర్చించుకున్నట్లు చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా మహావతార్ బాబాజీ ఆయన పొందినటువంటి పేరు ప్రఖ్యాతల కంటే కూడాను వాళ్ళ సిస్టర్కి అసలు పేరు ప్రఖ్యాతలే లేవు. చాలా తక్కువ టాపిక్స్ వాళ్ళ చెల్లెల గురించి ఎవరు డిస్కస్ చేయరనమాట. ఎందుకు అనేసి అంటే ఈ ట్విన్ ఫ్లేమ్స్లో ఏమవుతుంది అనేసి అంటే ఏదో ఒక ఆత్మగా మాత్రమే హైలైట్ అవుతుందన్నమాట. ఎందుకు అనేసి అంటే ఈ ఆత్మ శక్తితో పెనట్రేట్ అయ్యి ఇద్దరూ ముందరికి వెళతారు, కానీ ఒకరే ముందుకు వెళ్తారనమాట. అంటే భౌతిక ప్రపంచం ముందుకు రావడానికి ఆధ్యాత్మికంగా ఒకరు లోపల వెనుక ఉండి జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఏది అనేసి అంటే ఇది భూమి మీద మనకు జరిగిన మహావతార్ బాబాజీ గురించి. ఇంకొకటి ఏమి అనేసి అంటే శివుడు పార్వతి ట్విన్ ఫ్లేమ్స్కి ఎగ్జాంపుల్, ది బెస్ట్ ఎగ్జాంపుల్ శివుడు పార్వతి. మనకి భూమి మీద ఒకరిని ఎనర్జీ పరంగా ఒకరిని చెప్పుకుందాం. సో ఇక్కడ ఏమి అనేసి అంటే శక్తి పరంగా అమ్మవారు చాలా హైలైట్ ఉన్నారు. శివుడి పరంగా లేకపోతే శివం అనేది మనం తెలుసుకున్నటువంటి శక్తిగా శివుడు చాలా తక్కువగా హైలైట్ అవుతాడనమాట. అంటే ఎక్కువగా మనం అమ్మవారిని కొలిచినంత శివుడిని ఆత్మరూపంగా, ఆత్మకి ప్రతినిధిగా కొలుస్తూ ఉంటాం. వాళ్ళిద్దరిలో ట్విన్ ఫ్లేమ్స్గా చెప్పాలి అనేసి అంటే శివ పార్వతుల్ని మనం తీసుకోవచ్చు అనమాట. అందుకనే శక్తి పరంగా ఎక్కువ శక్తిని కలిగి ఉన్నటువంటి ఆమె మనకి ఎక్కువ హైలైట్ అయినారు. శివుడు ఆమె కంటే తక్కువ హైలైట్ అయినారనమాట. మనకి సోల్మేట్స్గా చెప్పాలి అనేసి అంటే సోల్మేట్స్ని విష్ణువును లక్ష్మీదేవిగా తీసుకోవచ్చు అనమాట. వీళ్ళు ముందరికి వెళ్ళాలి కాబట్టినే ఇక్కడ ఇద్దరు లీలో హైలైట్ ఎవరు ఎక్కువ అయినారు, విష్ణువు ఎక్కువ అయినారు. ఆమె వెనకాల ఉండి అతన్ని నడిపిస్తూ ఉన్నదనమాట. మనకి ఇంకా ట్విన్ సోల్స్ వచ్చేటప్పటికి బ్రహ్మను సరస్వతిని తీసుకోవచ్చు అనమాట. ఎందుకనేసి అంటే ట్విన్ సోల్స్ అనగానే ఒకే ఆత్మ నుంచి వచ్చినటువంటి రెండు భాగాలని చెప్పుకున్నాం కదా. అంటే బ్రహ్మ నుంచినే సరస్వతీదేవి పుట్టినది యాక్చువల్గా, కానీ ఆమె భార్య అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ట్విన్ సోల్స్కి బ్రహ్మను సరస్వతి అనమాట, సోల్మేట్స్కి విష్ణువు లక్ష్మీదేవి, ట్విన్ ఫ్లేమ్స్కి శివ పార్వతుల్ని మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ట్విన్ ఫ్లేమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి అనేసి అంటే వాళ్ళ యొక్క లేకపోతే వాళ్ళలో ఉండేటువంటి తపనని, జ్వాలని కూడాను ముందరికి వెళుతూ ఉంటుంది. కానీ ఒకరు ముందరకు వెళ్ళి ప్రజ్వలంగా లేకపోతే ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటారు. వాళ్ళని అదుపు చేయాలి అనేసి అంటే ఇంకొక ఆత్మ అవసరమవుతుంది. అంటే పార్వతీదేవి యొక్క ఉగ్రరూపాన్ని శాంతపరచాలి అనేసి అంటే శివుడే దానికి తగినటువంటి వ్యక్తి అనమాట. సో అదేవిధంగా జంట జ్వాలల్లో ఏమవుతుంది అనేసి అంటే ఒక జ్వాల ఉధృతంగా వెలుగుతూ ఉండడం వల్ల, ఉజ్వలంగా ఉండడం వల్ల ఇంకొక జ్వాల, అంటే ఇక్కడ మనం ట్విన్ ఫ్లేమ్స్ అన్నాం కాబట్టి జ్వాల అంటున్నాం, ఇంకొక ఆత్మ యొక్క అవసరం అవుతుందన్నమాట. ఇది 5th స్టేజ్కి వచ్చిన తర్వాతనే మనం మొదటి స్టేజ్లు కూడా ఎలా ఉంటాయో చెప్పుకుందాం. సో ఆ జంట జ్వాలల్లో ఒక జ్వాలని కంట్రోల్ చేయాలి అనేసి అంటే ఇంకొక జ్వాలకు ఆ శక్తి అనేది లేకపోతే ప్రేమ అనేది ఉండడం అవసరం అవుతుందన్నమాట. ఇక్కడ మళ్ళీ ప్రేమ అనే పదాన్ని నేను వాడుతున్నా, తర్వాత భాగంలో దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఇక్కడ నేను
ఆ శక్తిని అదుపు చేసే శక్తి ఇంకొక శక్తికి ఉండాలి అనమాట. సో అందుకే పార్వతీదేవిని కంట్రోల్ చేయాలి అనేసి అంటే, అదుపు చేయాలి అంటే ఒక్క శివుడికి మాత్రమే సాధ్యమైంది. ఎందుకు అనేసి అంటే అది శక్తి, ప్రేమ రెండు కారణం అనమాట. సో ఈ ట్విన్ ఫ్లేమ్స్లో ఒక ఫ్లేమ్కి ఆటోమేటిక్గా ఇద్దరు ఫ్లేమ్సే, ఇద్దరు జ్వాలలే, ఎక్కువగా ఉండేటువంటి ఎక్కువ అధికమైనటువంటి శక్తిని కలిగిన వాళ్ళే. కానీ అందులో ఒక శక్తికి ఎక్కువగా ఉండేటువంటి శక్తి ఉంటుందన్నమాట. అది శ్రీశక్తిగా అన్న తీసుకోండి, లేకపోతే ఇక్కడ శివపార్వతులు చెప్పాం కాబట్టినే మనకి పార్వతీదేవి ఉజ్వలమైనటువంటి ఉధృతమైనటువంటి ఉజ్వలంగా ఉండేటువంటి ఎక్కువ శక్తిని కలిగి ఉగ్రంగా ఉంటుంది కాబట్టినే తనని అదుపు చేయాలి అనేసి అంటే శివుడు కావాలి. మళ్ళీ మహావతార్ బాబాజీను వాళ్ళ సిస్టరు యొక్క దీనిలో బాబాజీకి ఉజ్వలంగా వెలుగుతూ ఉన్నది. దానికి కావలసినటువంటి ప్రేమని కానీ శక్తిని అంతా కూడాను వెనుక ఉండి ఆమె అందిస్తూ ఉంటారనమాట. ఇక్కడ అన్నా చెల్లెలని చెప్పడానికి కూడాను ఎగ్జాంపుల్ చెప్పడానికి కూడా కారణము మనకి భౌతికంగా కేవలం ఒక శారీరక పరమైనటువంటి రిలేషన్ మాత్రమే కాదు, శరీరంతో అసలు పని లేదు అని చెప్పడానికి కోసమే నేను ఈ రెండు ఎగ్జాంపుల్స్ని నేను చెప్పడానికి కారణం అనమాట. మరి అలాంటప్పుడు ఓషో కాన్సెప్ట్లో మనం అందరూ చూసాం, ఇద్దరు ఆడవాళ్ళు మగవాళ్ళు పెనిట్రేట్ అయి ఉండడము, లేకపోతే కలయికతోనే శక్తి వెళ్తుంది అనేసి అని చెప్పడం అనేసి విన్నాం కదా అనేసి అంటే నిజమే. మనం 5th స్టేజ్ వరకు వెళ్ళలేదు కాబట్టినే, మనం చూసినటువంటి శరీరము బుద్ధి మనసుతో మాత్రమే కాబట్టినే ఇక్కడ మనకి 2 శరీరాలు అవసరము అనే విషయం మనకి అర్థమైందనమాట. నేను ఇప్పుడు ఆల్రెడీ 5th చెప్తున్నా. ఎందుకు అనేసి అంటే మొదటగా మనము అపార్థం చేసుకోవడం తగ్గిస్తే, ఒక మనిషిని కానీ ఒక వస్తువుని కానీ ఒక జ్ఞానాన్ని కానీ అపార్థం చేసుకోవడం తగ్గిస్తే ఆటోమేటిక్గా అర్థం అవ్వడానికి కావలసినటువంటి శక్తిని కానీ స్పేస్ ఖాళీని కానీ మనము పొందబడతామన్నమాట. అందువలననే 5th అయినటువంటి హయ్యర్ ది ఫస్ట్ నేను చెప్పడానికి కారణం అనమాట. సో ఈ జంట జ్వాలల్లో ఏమవుతుంది అనేసి అంటే రెండు తపన కలిగినటువంటి జ్వాలలు పక్కన ఉన్న పక్కన లేకపోయినా కూడా సంబంధం లేదు. వాళ్ళని మనము అంటే ఒకరికి ఉధృతంగా ఉండేటువంటి జ్వాలని శక్తిని కంట్రోల్ చేయడానికి రెండవది ప్రేమనే శక్తిని కలిగి ఉంటుందన్నమాట. సో లేకపోతే వీళ్ళని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. అందుకనే వినాశనాలు జరుగుతాయి అంటాం కదా. అందుకోసమని మనకి ఒక బండి ఫాస్ట్గా పోతున్నది అంటే దాన్ని అదుపు చేయాలి అనేసి అంటే బ్రేక్ ఎంత అవసరమో, అదేవిధంగా ఒక ఉజ్వలమైనటువంటి శక్తిని, ఆ ఉజ్వలమైనటువంటి స్థితిలో ఉండేటువంటి ఆత్మని అదుపు చేయాలి అనేసి అంటే దానిని కంట్రోల్ చేయగలిగేటువంటి శక్తి కలిగినటువంటి ఆత్మ ఇంకొకటి ఉండాలన్నమాట. అందుకనే ఈ జంట జ్వాలలలో ట్విన్ ఫ్లేమ్స్లో మనకి ముఖ్య ఉద్దేశం అంటే ఫైనల్ ముఖ్య ఉద్దేశం ఏమి అనేసి అంటే ఒక శక్తి అనేది ఉధృతంగా ఉన్నప్పుడు దానిని అదుపు చేయడానికి ప్రొటెక్షన్గా ఉండేటువంటి ఒక ఆత్మ అవసరం అన్నమాట. అందుకోసం అనేసే మనకి జంట జ్వాలలు అనేది అవసరం అవుతుంది. అంతేకాని కేవలం సెక్స్ కోసమైతే కాదనమాట. సో ఇప్పుడు మీకు ఒక శక్తిని అదుపు చేయడం కోసం మాత్రమే, ఒక శక్తి ఆల్రెడీ ఉధృతంగా ఉన్నది కానీ ఈ జంట జ్వాలల్లోకి వచ్చేటప్పటికి దీనిని రక్షించడానికి కావలసినటువంటి కవచంగా మనకి ఇంకొక జ్వాల ఉపయోగపడుతుందన్నమాట. అందుకనే ట్విన్ ఫ్లేమ్స్ అనేది మనకు అవసరము అని చెప్పడానికి కారణం. సో మిగిలిన 4 గురించి తర్వాత భాగంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.